వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్. అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాను అరెస్టు చేసిన కృష్ణా జిల్లా పోలీసులు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న 3 నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సుమారు 2,60,000 రూపాయలు విలువ కలిగిన 52 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ యువత భవిష్యత్తును నిర్వీర్యం చేస్తున్న గంజాయి, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగం గాని, రవాణాను గాని జిల్లాలో ఎక్కడా జరగనివ్వకుండా పటిష్ట చర్యలు చేపట్టడం జరిగిందని, కేవలం రవాణాదారులను మాత్రమే కాక ఎవరైతే విక్రయిస్తున్నారో వారిని, సరఫరా చేస్తున్న వారిని కూడా అదుపులోకి తీసుకునేలా చర్యలు చేపడుతున్నామని, రాష్ట్ర ప్రభుత్వ చర్యల్లో గంజాయి నిర్మూలన కూడా ఒకటని, కావున కృష్ణా జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ఆ దిశగా పనిచేస్తుందని, అంతేకాక గంజాయి రవాణా చేసేవారు, సేవించే వారిపై ప్రత్యేకంగా నిఘా ఉంచుతూ వారిపై NDPS యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరైనా గంజాయి అక్రమ రవాణా చేయాలని చూసినా, వారికి సహకరించినా వారిని ఏమాత్రం ఉపేక్షించేది లేదని, సులభంగా వచ్చే నగదుపై ఆశపడి అనవసరంగా జీవితాలను కేసుల పాలు చేసుకోవద్దని తెలియజేశారు. అలాగే గంజాయికి సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ కు మరియు ఈగల్ టీమ్ 1972 హెల్ప్ లైన్ నెంబర్ కి సమాచారం అందించాలని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా అంతర్రాష్ట్ర గంజాయి ముఠా కదలికలను గుర్తించి పక్కా ప్లాన్ తో వారిని అదుపులోకి తీసుకున్న పమిడిముక్కల సిఐ వై చిట్టిబాబు, తోట్లవల్లూరు ఎస్ఐ పి కిషోర్, హెడ్ కానిస్టేబుల్ నాగకృష్ణ, పోలీస్ కానిస్టేబుల్ సురేష్, రామాంజనేయులు, రాజేష్, సాయి పవన్ కుమార్ మరియు రామకృష్ణలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.